ముంబై వినాయక విగ్రహ ఊరేగింపులో అపశృతి చోటు చేసుకుంది. భారీ విగ్రహాన్ని ఊరేగింపుతో తరలిస్తున్న సమయంలో కింద పట్టంతో ఇద్దరు మృతి చెందారు. 5గురికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. శనివారం రాత్రి దక్షిణ ముంబైలోని బులేశ్వర్ కు 22 అడుగుల భారీ వినాయక విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు వెల్లడించారు. రాత్రి 10 గంటల సమయంలో విగ్రహాన్ని తరలిస్తుండగా బలరాం మార్చెంట్ రోడ్డుపై వాహనం కుదుపులకు గురై కింద పడిపోయింది. దాని కింద నలిగి ఇద్దరు ప్రాణాలు కోల్పోగా 5గురు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. మృతులను సంకేత్ నెవ్షే, బ్రిజేష్, హేమంత్ జోషిగా గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. శ్రీజ, ముంబైలో వినాయక ఆగమన విగ్రహ ఊరేగింపు కాస్త తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది. భారీ వినాయక విగ్రహం కింద పడి ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 5గురికి గాయాలైన ఘటనతో అయితే కలకలం అయితే రేపుతుంది. శనివారం రాత్రి దక్షిణ ముంబైలోని బులేశ్వర్ కు 22 అడుగుల భారీ వినాయక విగ్రహాన్ని ఊరేగింపుగా తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు అయితే తెలిపారు. రాత్రి సుమారుగా 10 గంటల సమయంలో బలరాం మర్చెంట్ రోడ్డుపై విగ్రహాన్ని తరలిస్తున్న వాహనం ఒక్కసారిగా కుదుపులకు గురైంది. దీంతో భారీ విగ్రహం కింద పడడంతో అక్కడున్న వారిలో కొందరు దాని కిందనైతే చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 5గురికి తీవ్ర గాయాలు కావడంతో అయితే వెంటనే సమీపంలోని ఆసుపత్రికి అయితే తరలించి చికిత్సనైతే అందిస్తున్నారు. మృతులను సంకేత్ నేవ్షే, బ్రిజేష్, హేమంత్ జోషిగా పోలీసులు అయితే గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వినాయక నవరాత్రిలో వేరే జరిగిన ఈ విషాద ఘటనతో అయితే భక్తుల్లో తీవ్ర విషాదం అయితే నెలకొందని చెప్పొచ్చు. శ్రీజ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.